పిల్లలకి పుట్టు వెంట్రుకలు ఎందుకు తీస్తారు? అది ఏ వయసులో తీస్తే మంచిది? పిల్లలకు పుట్టు వెంట్రుకలు అంటే తల్లి గర్భంలో నుంచే అవి తయారై వచ్చుంటాయి. వాటికి కేతుగ్రహము జ్యోతిష్ శాస్త్రంలో కారణమవుతుంది. హ్మ్. వాటికే కాదు, సహజంగా వెంట్రుక అంటేనే కేతుగ్రహం. హ్మ్. కేతువు అంటే తల లేనటువంటి గ్రహం, హ్మ్. హెడ్లెస్ ప్లానెట్. పుట్టుక వెంట్రుకలు తీయకపోతే అసలు బ్రెయిన్ డెవలప్ కాదు. 11వ నెలలోనే తీయాలి పుట్టు వెంట్రుకలు. హ్మ్. 11 అంటే దానికి అది ఒక లాభ సంఖ్య, లాభాన్ని సూచిస్తుంది. 11వ నెలలో తీయడం వల్ల, ఆ వెంట్రుకలను ఆటంకం తీయడం వల్ల అప్పుడున్నటువంటి మానసిక స్థితికి అప్పటి నుంచి బిడ్డ యొక్క మానసిక వికాసం పెరుగుతుంది. హ్మ్. అంటే కేతువును తీశారు, హ్మ్. చెవులు కుడతారు కదా, అవునవును. ఆ రంధ్రము అనేది ఏదైనా పడిందంటే ఇది రాహువే అది. హుహు. కేతువుని తీస్తారు, రాహుని పెడతారు. రాహువుని పెట్టి ఆభరణాలు ధరిస్తారు. అంటే హ్మ్. రాహుకేతువుల యొక్క పరిహారాలతోనే జీవితం స్టార్ట్ అవుతుంది. హ్మ్. కాబట్టి మనకు చాలా శక్తివంతమైనవి రాహుకేతువులు. కాబట్టి కేతుగ్రహము యొక్క అంటే ఆటంకాన్ని వెంట్రుకలు తీయడం ద్వారా ఇతనికి జీవితంలో ఎటువంటి ఆటంకాలు రాకూడదు. మరి చెవు పోగులు పెట్టడం వల్ల కూడా మరి శరీరంలో ఎన్నో రుగ్మతలకు ఆ వయసులో తీయడం వల్ల అవును. ఎన్నో రుగ్మతలు రావు. అది అవును. సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ప్రూవ్ అయింది. అవును. దీనికి సరైనటువంటి వివరణ, అర్థవంతమైనటువంటి ఒక విశ్లేషణ మన హైందవ ధర్మంలో, మన జ్యోతిష్ శాస్త్రంలో ఉంది. అవునవును. కాబట్టి 11వ నెల తీయడం వల్ల వాళ్ళ యొక్క మానసిక వికాసము విపరీతంగా పెరగడం గమనించారు. అందుకే వేరే హ్మ్. నెలలో తీరు. కొంతమంది 3 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత అవును. కూడా అలా తీస్తుంటారు. ఉంచేస్తారు. ఆ తర్వాత తీస్తారు. చాలా పొడవు పెరిగిపోతాయి. హ్మ్. కానీ 11వ నెలలో తీయడం చాలా ఉత్తమోత్తమం. హ్మ్.